హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ సినిమా. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి దిల్ రాజు గారు మాత్రం అయితే ఒక అదిరిపోయే అప్డేట్ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారు పుట్టినరోజున ఒక అప్డేట్ అయితే రానున్నట్లయితే చెప్పడం జరిగింది. అసలు అప్డేట్ ఏంది, దిల్ రాజు గారు ఏం చెప్పారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ కుట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత 2 సినిమాలు అనౌన్స్ చేయడం జరిగింది. మనకి రామ్ చరణ్ గారు ఒకటి వచ్చేసరికి బాబు దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా వస్తున్న విషయం కూడా తెలిసిందే. ప్రజెంట్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇంత గేమ్ చేంజర్ సినిమాలో వచ్చేసరికి హీరోనిగా కిరా అద్వానీగా నటిస్తుంది. ఎప్పటి నుంచో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అప్డేట్ అని ఫ్యాన్స్ మాత్రమైతే ఈగర్గా వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏందో చూద్దాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీపై అప్డేట్ అయితే దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది. లవ్ మీ మూవీ టీజర్ ఈవెంట్ లో దిల్ రాజు గారు మాట్లాడుతూ, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అప్డేట్ త్వరలో రాబోతుంది అన్నట్లయితే చెప్పడం జరిగింది. ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం జరిగింది. మార్చి 23న అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే రోజున ఈ అప్డేట్ రాబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు అప్డేట్ అయితే చిన్న కంటెంట్ అయితే రాబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే టీజర్ సంబంధించిందా లేకపోతే గ్లిమ్స్ వీడియోకి సంబంధించింది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రామ్ చరణ్ గారి బర్త్డే కానుకకు మాత్రం అయితే తప్పకుండా ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నామని అయితే దిల్ రాజు గారు మాత్రం అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ సినిమా వచ్చేసరికి షూటింగ్ మాత్రం అయితే శరవేగంగా జరుగుతుంది. ప్రజెంట్ హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుంది. దాదాపు ఫినిషింగ్ దశలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్నో రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి ఒక అప్డేట్ లేకుండానే సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా ఎక్కువగానే అవుతున్నాయి. కాకపోతే దిల్ రాజు గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అయితే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది గతంలో, కానీ ఆ సాంగ్ కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. మరి చూడాలి, రామ్ చరణ్ గారి బర్త్డే రోజున మరి సాంగ్ రిలీజ్ చేసేది తెలియదు, టీజర్ రిలీజ్ చేసేది తెలియదు, గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసేది, వీటికి అయితే క్లారిటీ అయితే లేదు. దిల్ రాజు గారు మాత్రమైతే ఒక కంటెంట్ మాత్రమైతే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. సినిమా వచ్చేసరికి పొలిటికల్ ఎంటర్టైనర్గా సినిమా రాబోతున్న విషయం కూడా తెలిసింది. కాకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మాత్రం అయితే డిఫరెంట్ లుక్లో చూపించబోతున్నట్లయితే శంకర్ గారు మాత్రం అయితే చెప్పడం జరిగింది. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మాత్రం అయితే. రామ్ చరణ్ గారు లుక్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది ఈ సినిమాలో అని అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే అప్డేట్లు అయితే మనకు లుకింగ్ అయితే రివీల్ అవుతుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా సినిమాలో వచ్చేసరికి క్యాస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అంజలి కానీ, ఏజో సూర్య కానీ, జయరామ్ కానీ, శ్రీకాంత్ కానీ, సునీల్ కానీ, సముద్రకని కానీ, నాజర్ మాత్రం తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమాలో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రజెంట్ మాత్రమైతే సినిమాకి వచ్చేసరికి తమన్ సంగీతం అందిస్తున్న. ఓవరాల్గా చూసుకుంటే అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే అప్డేట్ మాత్రం అయితే సినిమా నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లయితే ఎట్టకేలకు ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం అప్డేట్. మరి రామ్ చరణ్ గారి బర్త్డే రోజున మరి అప్డేట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం రిలీజ్ చేశారు అనేది క్లారిటీతోనే ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.